హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బూట్స్ట్రాప్ లో టెక్స్ట్ కి ఏవేవి డిఫరెంట్ క్లాసెస్ యూజ్ అవుతాయి కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా టెక్స్ట్ కి యూజ్ అయ్యే మెయిన్ క్లాసెస్ అన్నమాట. సో వీడియోని కంప్లీట్ గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీకోసం డైలీగా నేను అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సరేనా? మరి కంప్లీట్ గా ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టెక్స్ట్ కి ఏ విధంగా డిఫరెంట్ ఫాంట్ వెయిట్స్ ఇస్తాం, ఫాంట్ సైజ్ ఇస్తాం యూజింగ్ బూట్ స్ట్రాప్. మనం సిఎస్ఎస్ యూజ్ చేయం కదా బూట్ స్ట్రాప్ లో నార్మల్ గా అయితే. సో సిఎస్ఎస్ యూజ్ చేయకుండా మనం ఫాంట్ వెయిట్ ని ఏ విధంగా ఇవ్వాలి, ఫాంట్ సైజ్ ని ఏ విధంగా ఇవ్వాలి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ సెంటర్ ఎలా పెడతారు, ఏదైతే టెక్స్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా పెడతారు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి కంప్లీట్ గా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూసేద్దాం మరి. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాను అండ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ గెట్ బూట్ స్ట్రాప్ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం. సో getbootstrap.com వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. అండ్ గెట్ బూట్స్ట్రాప్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి అక్కడ ఏదైతే బేసిక్ కోడ్ ఉంటుందో అది మనం కాపీ చేసుకుందాం. సరేనా? సో ఇక్కడ మనకి HTML ఇదంతా మనకు బేసిక్ కోడ్ కదా. సో ఇది నేను కాపీ చేస్తున్నాను. అండ్ మన డెస్క్టాప్లో ఏదైతే బూట్స్ట్రాప్ ఫోల్డర్ ఉందో అక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, మెయిన్ క్లాసెస్ అని చెప్పి. సరేనా? మెయిన్ క్లాస్ తన ఫోల్డర్ క్రియేట్ చేసి దీన్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేస్తాను. అండ్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏది ఎలా చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఏం చేయాలి, ఇండెక్స్ ఫైల్ అనేది ఒక క్రియేట్ చేసుకోవాలి కదా. index.html ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. ఏదైతే మనం అక్కడ bootstrap.com ఓపెన్ చేసిన తర్వాత కోడ్ కాపీ చేసుకున్నాం కదా, అది నేను ఇక్కడ పేస్ట్ చేసిన. అండ్ ఇక్కడ మీకు స్క్రిప్ట్ ఎందుకు ఇప్పుడు అవసరం లేదు కదా. సో ఇది కొంచెం క్లమ్జీగా కూడా ఉంటుంది మీకు చూడడానికి. సో అందుకోసం అయితే నేను అది తీసేసాను. సో ఇక్కడ మనకి H1 ఉంది, హలో వరల్డ్ అని చెప్పి. సో దీన్ని అయితే నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేసిన, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో దట్ అది మన బ్రౌజర్లో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇలా బ్రౌజర్లో అది ఓపెన్ అయిపోయింది, హలో వరల్డ్ అని చెప్పి. సరేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది టెక్స్ట్ సెంటర్ చేయాలి. ఏ విధంగా చేస్తామన్నా అన్నట్టయితే ఏం ఉండదు, జస్ట్ మనం ఇక్కడ ఏదైతే H1 ట్యాగ్ ఉందో అక్కడ ఫస్ట్ ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. బేసిక్గా క్లాస్ నేమ్ ఒకటి ఇద్దాం. క్లాస్ ఈక్వల్స్ టు కాలమ్ అని ఇద్దాం. సరేనా? కాల్ 12. బేసిక్గా మనకి బూట్స్ట్రాప్లో 12 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా. సో అందుకనమాట. సో ఇలా కాల్ నేను -12 ఇచ్చాను. సో ఇప్పుడు టెక్స్ట్ సెంటర్ చేయాలనుకుంటే ఇలా టెక్స్ట్ సెంటర్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. టెక్స్ట్ అనేది మనకి సెంటర్లో అయిపోతుంది. ఇన్ కేస్ మళ్ళీ మనం ఈ లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ రావాలంటే ఏం చేస్తాం, సో దానికోసం టెక్స్ట్ స్టార్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, టెక్స్ట్ స్టార్ట్ అంటే అది మనకి స్టార్టింగ్లో వస్తుంది. అలా కాదు ఎండింగ్లో రావాలన్నా, అదే రైట్ సైడ్ రావాలన్నా అన్నట్టయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ టెక్స్ట్ ఈఎన్టీ అని యూజ్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది, టెక్స్ట్ ఎండ్లో వస్తుంది అనమాట. మనం ఇక్కడ తప్పు యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ ఎండ్. ఓకే, చూసారా ఇక్కడ టెక్స్ట్ ఎందుకైతే వచ్చింది. సో బేసిక్ ఇందాక పేజ్ రిఫ్రెష్ అవ్వలేదు, అందుకు మనకి కనిపించలేదు అనమాట. సరేనా? సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ రైట్ సైడ్లో మనకు టెక్స్ట్ ఉంది. ఓకే, అండ్ నాకు ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు టెక్స్ట్ నాకు మధ్యన ఉండాలి. అదే నేను మొబైల్ స్క్రీన్లోకి వచ్చేసరికి అది నాకు రైట్ సైడ్ రావాలి. అలా అవుతుందా అన్న అంటే డెఫినెట్గా అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ టెక్స్ట్ సెంటర్ పెడతాం. సో ఇలా టెక్స్ట్ ఇలా ఎండ్ ఉండేవని. సో ఇప్పుడు మనకి లార్జ్ స్క్రీన్లో టెక్స్ట్ మనకి మిడిల్లో రావాలి కాబట్టి టెక్స్ట్ -LG సెంటర్ యూజ్ చేసినట్టయితే మనకి LG అంటే లార్జ్ స్క్రీన్ అన్నమాట బేసికలీ. సో మనకి ఇక్కడ టెక్స్ట్ సెంటర్లో వచ్చింది. నాకు డౌట్ ఉంది, ఏంటి రైట్ సైడ్లో మనకి టెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడైతే మనకి రెస్పాన్సివ్ అంటే మనకి ఎప్పుడైతే మనకి స్మాల్ సైజ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది. చూసారుగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసింది టెక్స్ట్. సో దీన్ని కొంచెం నేను ఇలా పెట్టేసి చూస్తాం. సో ఇప్పుడు చూడండి, నేను దీని సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తానో ఎప్పుడైతే అది 1000 పిక్సెల్స్కి వెళ్తుందో విడ్త్ అనేది, సో అప్పుడు అదేంది మనకి సెంటర్లోకి వస్తుంది అనమాట. చూడండి, ఓకే 999. సో ఇలా 980. సో చూసారా? సో ఎప్పుడైతే మనం లార్జ్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి టెక్స్ట్ అనేది సెంటర్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం షార్ట్ స్క్రీన్లోకి వస్తాం టెక్స్ట్ అనేది మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అలానే మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కూడా వెళ్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఎండ్ ఇచ్చామో ఇక్కడ టెక్స్ట్ ఇలా స్టార్ట్ ఇచ్చినట్టయితే అది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో చూసారా? సో ఎప్పుడైతే లార్జ్ స్క్రీన్లో ఉంటుందో సెంటర్లో ఉంటుంది, బట్ ఎప్పుడైతే మనం స్మాల్ స్క్రీన్లోకి వెళ్తామో అది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది లార్జ్ స్క్రీన్లో సెంటర్లో పెట్టుకోవచ్చు. అలానే మనం స్మాల్ స్క్రీన్లో కావాలంటే మనం ఇప్పుడు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఏంటంటే ఫాంట్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం.
ఓకేనా? లేదంటే ఫస్ట్ ఫాంట్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫాంట్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. సరేనా? బేసిక్‌గా మనకి ఫాంట్ సైజ్ మనకి బూట్‌స్ట్రాప్‌లో 5 ఫాంట్ సైజ్ ఉంటాయన్నమాట. FS1, FS2, FS3, FS4 అండ్ FS5. సో FS అంటే ఫాంట్ సైజ్. సో FS1 ఏంటంటే బేసిక్‌గా 2.5 REM అన్నమాట. రెమ్ యూనిట్స్ మనకి బూట్‌స్ట్రాప్‌లో ఉంటుంది. 1 రెమ్ యూనిట్ ఎంత? 16 పిక్సెల్స్‌కి ఈక్వల్ అన్నమాట. సో 2.5 REM అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది? 40 పిక్సెల్స్ అనేది వస్తుంది. సరేనా? సో ఇప్పుడు దీనికి హలో వరల్డ్ కి నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను? సో ఇదంతా మీకు తీసేద్దాం. లేదంటే మనం ఇలా టెక్స్ట్ సెంటర్ ఉంచుదాం. సరేనా? సో దట్ అది సెంటర్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ యూస్ చేయాలనుకుంటున్నాను. FS-1 యూస్ చేసినట్టయితే FS1 ఏంటంటే బేసిక్ గా మనకి రెమ్ యూనిట్స్ లో వస్తుంది అనమాట ఫాంట్ సైజ్ అనేది బూట్‌స్ట్రాప్ లో. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? FS1 అంటే 2.5 REM అనమాట. సో అది 40 పిక్సెల్స్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇన్స్పెక్ట్ క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ లో మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ సెంటర్ వచ్చింది అండ్ FS1 ఏంటది బేసిక్గా ఫాంట్ సైజ్ అనమాట. చూసారా 1.375 RAM ప్లస్ 1.5 BW అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి FS1 అనేది ఫాంట్ సైజ్ కి. ఇప్పుడు నేను FS2 చేశాను అనుకోండి దాన్ని, సో ఏమవుతుంది? అప్పుడు FS2 ఎన్ని రెమ్ యూనిట్స్ అంటే అది 2 రెమ్ యూనిట్స్ అనమాట. సో 2 రెమ్ యూనిట్స్ అంటే ఎంత? 1 రెమ్ యూనిట్ ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్ అంటే 32 పిక్సెల్స్ ఈక్వల్ అవుతుంది అదనమాట. సో ఇప్పుడు చూడండి ఇలా ఫాంట్ సైజ్ అనేది తగ్గింది. సో ఇక్కడ FS2 ఇక్కడ ఏమొచ్చింది? క్యాలిక్యులేషన్ 1 + 325 RAM ప్లస్ 0.9 VW అనమాట. సో ఈ విధంగా మనం FS1 నుంచి FS5 వరకు యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. FS1 ఏంటంటే FS బేసిక్గా ఎప్పుడు యూజ్ చేస్తాం? బూట్‌స్ట్రాప్ లో మనం ఫాంట్ సైజ్ మనం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. FS1 టు FS5 మనకు ఫాంట్ సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట బూట్‌స్ట్రాప్ లో. సో FS1 అంటే ఎంత? 2.5 REM. 1 REM ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్ అనమాట. నేను పిక్సెల్స్ లో మీకు కన్వర్ట్ చేసేది చెప్తున్నాను. అలా FS2 మనకి ఏంటంటే 2 REM అనమాట. ఓకే, 2 RAM యూనిట్స్ అని. FS3 ఏంటంటే 1.75 REM. అలానే FS4 ఏంటంటే 1.5 REM అండ్ FS5 ఏంటంటే 1 REM. ఓకే, FS5 బేసిక్గా 16 పిక్సెల్స్ అనమాట. సో నేను ఇక్కడ FS5 యూజ్ చేసాను అనుకోండి, ఫాంట్ వెయిట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో చూసారా ఫాంట్ వెయిట్ ఎంత అయింది? ఫాంట్ సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, అలానే ఇప్పుడు ఫాంట్ వెయిట్ కూడా యూజ్ చేసి చూపిస్తాం. ఓకే, ఫాంట్ వెయిట్ బేసిక్గా ఏంటి? మనం ఫాంట్ వెయిట్ బేసిక్గా బోల్డ్ చేయొచ్చు టెక్స్ట్ని, అలానే ఇటాలిక్ లో కన్వర్ట్ చేయొచ్చు, అలానే బోల్డర్ ఉంటుంది, నార్మల్ సైజ్ ఉంటుంది, లైటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యూజ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ FS తీసేస్తున్నాను. సో దట్ మనకి టెక్స్ట్ చూడండి నార్మల్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? బేసిక్గా FW అంటే ఫాంట్ వెయిట్ అనేది. ఓకే, ఫాంట్ వెయిట్ హైఫెన్ బోల్డ్ అని పెడితే అది బోల్డ్ అయిపోతుంది అనమాట. చూడండి బోల్డ్ అయిపోయింది. ఓకే, అలానే మనకి ఇటాలిక్ లో కావాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం అంటే FST అని పెడతాం. ఓకే, FST హైఫెన్ ఇటాలిక్ అని పెట్టాలి. సో దట్ అది మనకి ఇటాలిక్ లో అవుతుంది. సో అలా కాదు ఇది బోల్డర్ కావాలన్నా అన్నట్టయితే సో అప్పుడు మీరు ఏం చేస్తారు? FW హైఫెన్ బోల్డర్ అని పెడతారు. సో దట్ అది మనకి ఏమవుతుంది? ఇంకా బోల్డ్గా అవుతుంది అనమాట. ఓకే, బోల్డ్కి బోల్డర్. సో అలా. సో ఇంకా లైటర్ కావాలి అన్నట్టయితే లైట్ కలర్లో కావాలంటే లైటర్. సో లైటర్ రాసినట్టయితే చాలా థిన్గా అయిపోతుంది అనమాట టెక్స్ట్ అనేది. సో చూసారా ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఓకే, అలానే మీకు ఇంకా మన టెక్స్ట్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, టెక్స్ట్ సెంటర్ యూజ్ చేసాం. అలానే టెక్స్ట్ బ్రేక్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ బ్రేక్ ఏంటంటే బేసిక్గా ఏదైతే మన లైన్స్ ఉంటాయో దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో అది కూడా యూజ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నార్మల్ కావాలనుకోండి, సో బేసిక్గా FW నార్మల్ ఉంటుంది. సో మీరు ఎలా నార్మల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అంటే నార్మల్ సైజ్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం క్లాసెస్ని మనకి ఏ విధంగా బూట్‌స్ట్రాప్లో యూజ్ చేయడానికి చెప్తున్నాను మీకు కంప్లీట్గా కూడా. సరేనా? మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉన్నాను వీడియోస్ని కూడా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే హలో వరల్డ్ ఉందో సో ఇదంతా కంప్లీట్గా తీసేసి నేను ఎలా టెక్స్ట్ రాస్తున్నాను. సో ఇలా చాలా ఒకే వర్డ్ ఏదైతే ఉందో అది నేను మల్టిపుల్ టైమ్స్ అయితే ఇస్తాను చూడండి. సో అప్పుడు ఏమవుతుంది? మనకి బేసిక్గా ఇక్కడ మనకి X యాక్సిస్లో మనకి ఏమవుతుందంటే ఇలా స్క్రోల్ బార్ వచ్చేస్తుంది. బేసిక్గా మనకి స్క్రోల్ బార్ అవసరమా? లేదు కదా. బేసిక్గా మనకి ఏమవ్వాలి అంటే ఎప్పుడైతే డివ్ మనం రాసామో అది మనకి వర్డ్ బ్రేక్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా కూడా ఒకే వర్డ్. సో అందుకు ఇది బ్రేక్ అవ్వలేదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే
టెక్స్ట్ బ్రేక్ అని యూజ్ చేస్తాం అన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే టెక్స్ట్ సెంటర్ తీసేస్తున్నాను ఫస్ట్. సో ఇక్కడ టెక్స్ట్ హైఫెన్ బ్రేక్ నేను రాస్తాను. సో దట్ ఏమవుతుంది, ఎప్పుడైతే మన స్క్రీన్ ఎంతవరకు అయితే విడ్త్ ఉంటుందో అక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వరకు మనకి స్క్రీన్ విడ్త్ ఉంది, ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. సో చూసినట్టయితే ఇక్కడ స్క్రోల్ బార్ కూడా మనకి హైడ్ అయిపోయింది. సో ఇది ఎక్కడ ఉంది, కాలమ్ 12 కాలమ్స్ లో కూడా టెక్స్ట్ అనేది ఫిట్ అయిపోయింది. సో అలా కాదు 6 కాలమ్స్ లోనే రావాలనుకుంటే సో దానికోసం నేను 6 కాలమ్స్ అయితే పెడతాను. సో దట్ అక్కడ కూడా మనకి ఫిట్ అయిపోతుంది అనమాట టెక్స్ట్. చూడండి, సో ఇది 6 కాలమ్స్, ఇది 6 కాలమ్స్, ఓకేనా. సో అలా కాదు 2 కాలమ్స్ అయితే 2 కాలమ్స్, ఇలా 2 కాలమ్స్ లో మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. అలా కాదు 1 కాలమ్ అంటే 1 కాలమ్. సో చూసినట్టయితే 1 కాలమ్ లో టెక్స్ట్ అనేది మనకి ఫిట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకి అఫ్ కోర్స్ మనకి వై యాక్సిస్ లో స్క్రోల్ బార్ అయితే ఉంటుంది, రైట్. సో మనకి ఎక్స్ యాక్సిస్ లో మనకి స్క్రోల్ బార్ అవసరం లేదు కదా. సో ఈ విధంగా మనం టెక్స్ట్ సెంటర్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సారీ, టెక్స్ట్ బ్రేక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే టెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ లో అంటే మనకి ఎక్స్ యాక్సిస్ లో ఎప్పుడైతే స్క్రోల్ బార్ వస్తుందో టెక్స్ట్ బ్రేక్ యూజ్ చేసినట్టయితే అది కంప్లీట్ గా దాని ఏదైతే స్క్రీన్ విడ్త్ ఉందో అక్కడికి టెక్స్ట్ అనేది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ లైన్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ క్లాసెస్ ని టెక్స్ట్ కి అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను, టెక్స్ట్ ఏ విధంగా సెంటర్ చేయాలి అనేది చెప్పాను. ఆ తర్వాత ఏ విధంగా టెక్స్ట్ రైట్ సైడ్ పెడతాం, ఏ విధంగా టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పెడతామని చెప్పాను. అలానే నెక్స్ట్ ఏం చెప్పాను, ఫాంట్ సైజెస్ గురించి చెప్పాను. ఫాంట్ సైజ్ బేసిక్ గా FS1 టు FS5 ఉంటాయి. FS1 ఏంటంటే 2.5 REM, 1 REM ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్. గుర్తుపెట్టుకోండి, 1 REM యూనిట్ ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్ అనమాట. అలానే FS2 అంటే 2 REM అని, FS3 అంటే 1.75 REM అని, FS4 అంటే 1.5 REM అని, అండ్ FS5 అంటే 1 REM అని, ఓకేనా. సో 1 REM ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్. సో ఇప్పుడు ఏం మాట్లాడదాం అంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ నేను ఇదంతా తీసేసాను. సో ఎలా రాస్తున్నాను, సబ్స్క్రైబ్ టు ఇలా ఆయుష్ అని రాస్తాను. సబ్స్క్రైబ్ టు ఆయుష్ పెనుmatsa యూట్యూబ్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది. బేసిక్గా ఇది ఏంటి, 6 కాలమ్స్ లో ఉంది కాబట్టి అది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నేను 12 కాలమ్స్ లో ఇచ్చాను, కంప్లీట్ టెక్స్ట్ అంతా కూడా సింగిల్ లైన్ లో వచ్చేసింది. సో ఇప్పుడు ఇది అన్నీ అయితేనే టెక్స్ట్ బ్రేక్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ బ్రేక్ అయితే తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ టెక్స్ట్ సెంటర్ పెట్టుకుందాం. సో ఏ విధంగా ఉందో, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ సెంటర్ వచ్చింది. సో ఇప్పుడు నేను దీనికి మనం అప్పర్ కేసులో కావాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ పెట్టుకోవచ్చు. సో దానికోసం ఏం చేస్తా అంటే టెక్స్ట్ హైఫెన్ అప్పర్ కేస్ అని రాస్తాం. సో దట్ అది ఏమవుతుంది, అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అలానే మనకి లోవర్ కేసులో కావాలంటే లోవర్ కేస్ అని ఉంటుంది. సో ఇది బేసిక్గా ఏంటి, లోవర్ అనమాట, ఆర్ పెట్టలేదు. సో ఈ విధంగా మనం ఏంటంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకోవచ్చు బూట్స్ట్రాప్ లో అనమాట. అలానే క్యాపిటలైజ్ కావాలంటే క్యాపిటలైజ్, ఫస్ట్ లెటర్ ఏమవుతుంది అంటే క్యాపిటలైజ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. క్యాపిటలైజ్ స్పెల్లింగ్ తప్పు అనుకుంటా. సో చూసారా, ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది క్యాపిటలైజ్ అవుతుంది. ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ అయింది, ఇక్కడ టీ క్యాపిటల్ అయింది, ఇక్కడ ఏ క్యాపిటల్ అయింది, ఇక్కడ పి క్యాపిటల్ అయింది, అలానే ఇక్కడ వై అండ్ ఇక్కడ సి. ఇలా ఈ విధంగా మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ మనం ఇలా బూట్స్ట్రాప్ లో అయితే యూజ్ చేస్తాం అనమాట. సో కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. నేను డిఫరెంట్ ప్రాపర్టీస్ చెప్పాను, టెక్స్ట్ కి ఏ విధంగా చేస్తాం అని చెప్పి. ఫస్ట్ సెంటర్ ఏ విధంగా పెడతాం అది చెప్పాను, తర్వాత ఫాంట్ సైజెస్ గురించి చెప్పాను, ఫాంట్ వెయిట్ గురించి చెప్పాను, టెక్స్ట్ బ్రేక్ గురించి చెప్పాను, అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి అయితే మీకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదండి కంప్లీట్ వీడియో. సో ఏ విధంగా ఏది చేస్తారు కంప్లీట్ గా మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏ విధంగా టెక్స్ట్ సెంటర్ పెడతాం, ఏ విధంగా టెక్స్ట్ స్టార్టింగ్ లో పెడతాం, ఏ విధంగా టెక్స్ట్ రైట్ సైడ్ లో పెడతాం, డిఫరెంట్ స్క్రీన్స్ లో టెక్స్ట్ ఏ విధంగా ఎక్కడ మనం కావాలంటే అక్కడ ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాం. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాజెక్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను, సరేనా. మన ఛానల్లో ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. మనం డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రాజెక్ట్ అవుట్ చేసాం. సో అది క్లోన్ అనమాట. సో అలా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది, అక్కడ కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందు అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.